హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి హెల్తీ ట్రెడిషనల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీని అయితే మా ఊర్లో సాత్తాలని పిలుస్తారు. మరి మీరేమని పిలుస్తారు, మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కమెంట్ ద్వారా షేర్ చేయండి. మీలో ఎంతమంది టేస్ట్ చేస్తారు దీన్ని, మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. దీనికైతే నేను ఫస్ట్ ఒక బౌల్ నిండా రాగిపిండి తీసుకున్నాను. యాక్చువల్గా దీన్ని కొత్తగా రాగులు పండిస్తారు కదా, సో కొత్త రాగులతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే మేము పొలంలో రాగులు పండించినప్పుడల్లా సో ఖచ్చితంగా చేస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే అదే పనిగా చేసి పెడతారు. ఇలా కొత్తగా రాగులు పండించినప్పుడు చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికైతే. సో ఇక్కడైతే నేను రాగి పిండిని ప్యాన్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి వేయించుకున్నాను అనమాట. సో నెయ్యి వేయడం వల్ల ఏంటంటే సో మనకి అంటుకోదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసి వేయించుకుంటే. సో ఇక్కడైతే హాట్ వాటర్ వేడి చేసుకొని వాటర్ని వేడి చేసుకొని సో హాట్ వాటర్ వేసి కొద్దిగా వేసుకుంటూ దీన్ని కలిపేసుకోవాలన్నమాట. సో కొంచెం మెత్తగానే కలుపుకోవాలి దీన్ని. సో ఎందుకంటే హాట్ వాటర్ వేసి ఉంటాం కదా, అది చల్లగా అయ్యే కొద్దీ గట్టి పడుతుంది అనమాట. సో కొద్దిగా వాటర్ వేసుకొని సో దీన్ని ఇట్లా కలిపేసేసుకోవాలా. సో మనము ఆల్రెడీ వేయించుకుంటాము, ఇంకా హాట్ వాటర్ వేస్తే ఆల్మోస్ట్ ఒక 20% ఇక్కడ ఉడికేసి ఉంటుంది రాగిపిండి అయితే. ఇట్లా పిండిని కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలా. ఇంకా స్టీమర్లో అయితే వాటర్ వేసి పెట్టానండి, వాటర్ కాగని అనేసి. సో మనకి వాటర్ కాగేస్తే స్టీమ్ చేసుకునేకి ఈజీ అయిపోతుంది. తర్వాత కూడా ఇంకోసారి పిండిని కలుపుకోవాలన్నమాట మెత్తగా. సో ఏమైనా ఉండ్లున్నా లేకుంటే ఇట్లా సాఫ్ట్గా చేసుకుంటే ఏంటంటే మామూలుగా మనము శాతాలు ఒత్తినప్పుడు మెత్తుకోకుండా నీట్గా వస్తాయన్నమాట. ఇదైతే చక్లీ గొట్టం తీసుకున్నాను. చక్లీ గొట్టంలో మామూలుగా మిక్చర్ది బిల్ వస్తుంది కదా, మిక్చర్ బిల్ల. సో ఆ బిల్లు తీసుకున్నాను. సో తర్వాత చక్లీ గొట్టంకి ఇంకా ప్లేట్కి కూడా కొంచెము నెయ్యి అప్లై చేసేసినాను. ఇట్లా అప్లై చేసుకుంటే మనకి మెత్తుకోకుండా నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా చేసేసుకొని బాగా దీన్ని ఇట్లా మనం శాతాల్ని రౌండ్ షేప్లో ఒత్తేసేసుకోవాలా. సో మనకి ఆ కాలంలో అయితే మేము చిన్నప్పుడు ఏంటంటే ఒకటి చెక్కలతో చేసేది వచ్చేదండి, వుడెన్తో చేసేది అనమాట. చాలా బాగుంటుంది, పెద్ద సైజు ఉంటుంది యాక్చువల్గా. సో ఆ కాలంలో మేము చిన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళంటే మా అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సంగటి చేసేసుకుంటారు అనమాట. ఫస్ట్ సంగటి చేసేసుకొని సో మామూలుగా ఈ శాతాలు చేసేకి సపరేట్గా చేసిట్టారనమాట. మిషన్ మాదిరిగా ఉంటుంది, అది చేతిలోనే ఒత్తేదనమాట. సో దాంట్లోకి పెట్టేసి ఒత్తేస్తారనమాట. ఎక్కువ క్వాంటిటీలు చేసేవాళ్ళండి. సో నేనైతే ఇంకా ఇది చక్లీ గొట్టంనే తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇవన్నీ కూడా ఒత్తేసేసుకొని ఇంకోటి ఇంకా నా స్టీమర్లో అయితే ఇట్లా ప్లేట్లోకి ఒత్తేసేసుకొని దాని మీద ఒకటి స్టీమింగ్ పెట్టేసాను. ఒక 30 మినిట్స్ అండి. సో 30 మినిట్స్లో ఇది స్టీమ్ అయిపోతుంది. మిగతా పిండిని కూడా ఇట్లా ఒత్తేసేసుకున్నాను. కావాలంటే మనం ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి. ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లోకి ఇట్లా ఒత్తేసేసి పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను. ఒక 30 మినిట్స్ కల్లా ఇదిగోండి ఇవి స్టీమ్ అయిపోయేసాయి. స్టీమ్ అయిపోయాక వీటిని తీసి పెడతాను. యాక్చువల్లీ శాతాల్ని వేడిగా తినకూడదండి, చల్లగా అయిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేడిగా తింటే అంత టేస్ట్ అనిపించలేదు. సో మనం దీన్ని ఆరబెట్టుకొని తినాల. ఇంకా యాక్చువల్గా ఈరోజు చేసామనుకోండి నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఆ రోజు కంటే నెక్స్ట్ డే బాగుంటుంది. ఇవ్వండి మిగతా కూడా పెట్టేసేసాను స్టీమింగ్కి అయితే. ఇక్కడైతే శాతాలకి పానకం ప్రిపేర్ చేసుకుంటానండి. పానకం వేస్తేనే శాతాలకి చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికైతే పచ్చి కొబ్బరి, గసగసాలు, యాలకుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇట్లా. తర్వాత బెల్లం, 1 కప్పు బెల్లం తీసుకుంటాను. బెల్లం మన టేస్ట్ బట్టి మనకి ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి బెల్లంని కరిగించుకోవాలన్నమాట. ఫస్ట్ బెల్లం ఏమైనా డస్ట్ కానీ ఏమైనా అంటే రాళ్ళు ఇట్లా ఉంటాయి కదా, సో దీన్ని కరిగించుకొని దీన్ని అయితే వడగట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లోకి మనం వడగట్టుకోండి ఈ పానకం వేసేసి మనం మిక్సీ పట్టుకుంటాం కదండి పచ్చి కొబ్బరి, ఆ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని సో జస్ట్ దీన్ని ఒక మంట ఉడికించుకోవాలన్నమాట. మరి పాకం కానీ తీగ పాకం ఏమొద్దు, జస్ట్ బెల్లం కరిగించి ఇట్లా ఉడికించుకోవాలండి. అంతే, పానకం అయితే రెడీ అయిపోతుంది. సో దీంతో పాటు పప్పుల పొడి కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. దీనికైతే వేయించిండే పల్లీలు, తర్వాత ఉచ్చళ్ళు వేయించుకొని, సో ఉచ్చళ్ళు అంటే నైజర్ సీడ్స్ అంటారు అనమాట ఇంగ్లీష్లో, కావాలంటే సర్చ్ చేయండి. సో ఉచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉచ్చళ్ళు అయితే.
తర్వాత కొన్ని పప్పులు కూడా వేసుకొని దీన్ని లైట్‌గా మిక్సీ పట్టుకున్నాను పౌడర్‌ని అయితే. ఇదిగోండి ఇంకా పానకము, పొడి, తర్వాత శాతలన్నీ కూడా రెడీ అయిపోయేసేసినాయనమాట. సో, యాక్చువల్లీ శాతలు తింటే కడుపులో ఎంటుకలు ఉంటే కూడా కరుగుతాయని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి. తింటే మంచిదంట ఆరోగ్యానికైతే. సో, అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాల. మన ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ కూడా మర్చిపోకూడదు. సో, దీనికైతే ఇంగా కొంచెం చల్లగైనంక తింటేనే బావుంటది వేడి వేడిగా కాకుండా. సో, మనం ప్రిపేర్ చేసుకోండే పానకంని ఎక్కువ వేసుకోవాలండి. దీన్ని మునిగేటట్లు వేసుకోవాలనమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా పప్పుల పొడి, ఆ పొడి కూడా పైన వేసేసుకుంటే ఇదిగోండి శాతాలైతే రెడీ అనమాట. సో, మా పిల్లలైతే ఫస్ట్ వెయిటింగ్ అనమాట. నూడిల్స్ లాగా ఉంటాయి కదా! సో, వెయిటింగ్ మా పిల్లలైతే ఫస్ట్ టైం తింటా ఉన్నారు ఈరోజు. చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే. మనం వంటలు చేసినప్పుడు ఇలా పిల్లలు ఇష్టంగా తిన్నారనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు కదా! సో, మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. హాయ్. సో దీన్ని చూస్తుంటే నాకు ఈ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో న్యూట్రిషన్ పరంగా దాంతోపాటు మన యాక్చువల్గా మా అవ్వ చాలా ఇష్టంగా తయారు చేసేది. సో నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇది ఇష్టం? సో కామెంట్ చేయండి. యా బాయ్. ఇది చాలా సంవత్సరాల తర్వాత తింటున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, న్యాచురల్. సో నిజంగా వెరీ హ్యాపీ. ఇదండి మన పాతకాలం నాటి ట్రెడిషనల్ సాత్తాల్ రెసిపీ. ఐ హోప్ మీరందరూ కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.